ఈగల్ మీడియా వర్క్స్ కి స్వాగతం. సంక్రాంతి 3 రోజుల పండుగ. ఇందులో తొలి రోజును భోగి పండుగగా జరుపుకుంటాం. భగ అనే పదం నుంచి భోగి అనే మాట వచ్చింది. భగ అంటే వేడి లేదా మంట పుట్టించడం అన్నమాట. దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావహ దృక్పథానికి సంకేతం. భోగి రోజున తెల్లవారకు ముందే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవు పేడ, పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల అవశేషాలు, తాటాకులు, అప్పటికే కోసిన పంటల ఎండు అవశేషాలు వేసి రాజేసే ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారే గొప్పగా పరిగణిస్తారు. తెల్లవారుజామున వణికించే ఆ చలిలో చిన్న పెద్ద అంతా చేరి చలిమంటలు కాచుకుంటారు. పనికిరాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనస్సును సిద్ధం చేయడమే భోగి మంట వెనుకున్న పరమార్థం. అయితే ప్రస్తుత కాలంలో పాత సామానుకు బదులు పాత టైర్లు, కిరోసిన్, ప్లాస్టిక్ వస్తువులు సైతం వేస్తున్నారు. ఈ చర్య పర్యావరణానికి చేటు చేయడమే కాక ఈ మంటలో నుంచి వచ్చే ప్రమాదకర వాయువులు ఆరోగ్యానికి కీడు చేస్తాయని గుర్తించాలి. భోగి మంటలు పూర్తి కాగానే తలకి, ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దనా చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల చలి వాతావరణం కారణంగా ఒంట్లో చేరిన కఫదోషాలు తొలగిపోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం. భోగినాడు కొత్త బియ్యంతో చేసిన పులగం తినడం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచికేగాక పోషకాల పరంగానూ ఎంతో మేలైంది. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపించే ఈ పులగాన్ని భోగినాడు తప్పక తినాలని పెద్దలు చెబుతారు. భోగినాటి సాయంత్రం చిన్నపిల్లల బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను క్రమ పద్ధతిలో ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేవీ దేవతల పాటలు పాడి వారి ఆశీస్సులు కోరుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర నీరు పారించి తడిచేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి మళ్లీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.